నాకు తెలుసు మీరు కూడా మీ ఫ్యాకల్టీ ఎప్పుడు చెప్తారో అప్పుడే చేద్దామని, వాళ్ళు చెప్పినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారని. బట్ ది ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళు చెప్పినంత వరకు వెయిట్ చేయడం అనే వర్స్ట్ థింగ్ ఇంకేమీ లేదు. అయితే ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ రోడ్ మ్యాప్ గురించి కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. అయితే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని అడిగితే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. అండ్ ఈ వీడియోని 3 పార్ట్స్‌గా మాట్లాడుకుందాం. అస్యూమ్ దట్ ఆ 3 పార్ట్స్ అనేవి మీ 3 ఇయర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుకోండి. సో స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇయర్. ఇప్పుడే కాలేజ్‌లోకి వచ్చాం, ఏమీ తెలీదు, కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో, సో మనం ఒక లాంగ్వేజ్‌తో మాట్లాడుకుంటాం, అలానే యూజర్ కూడా కంప్యూటర్ చెప్పింది అర్థం కావాలంటే కంప్యూటర్ మస్ట్ హ్యావ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటేనే ఆ కంప్యూటర్తో అర్థం చేసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అయితే ఇక్కడే మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి కదన్నా, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? సో పైథాన్, జావా, C++, ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే మీరు రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి టెక్నాలజీస్ మారుతాయి కానీ పెద్దగా లాజిక్స్ మారవు. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ చేసినా సరే కోడింగ్ అండ్ లాజిక్ అనేది ఒకటే ఉంటుంది. బట్ మీరు నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి టెక్నాలజీ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన టెక్నాలజీస్ ఎందులోనే యాప్ డెవలప్మెంట్ కానీ, సో స్ప్రింగ్ బూట్ నేర్చుకోవచ్చు బ్యాక్ ఎండ్లో. సో ఇలాంటివన్నీ కావాలి అనుకుంటే మీరు జావా నేర్చుకోవాలి. అదే నేను మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అవుతా, సో డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అవుతా, ఏఐ నేర్చుకుంటా అంటే మీకు పైథాన్ లాంగ్వేజ్ అనేది కావాలి. సో మీరేంటంటే మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి మీ టెక్నాలజీస్ చూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఏ టెక్నాలజీ కావాలో దాన్ని బట్టి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. చాలామందికి సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందనే రూల్ లేదు. ప్రోగ్రామర్కి మోర్ దెన్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీస్ బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అయితే అన్న పైథాన్ డిఎస్ఏ చేయలేమా? సో చాలామంది పైథాన్ డిఎస్ఏకి వేస్ట్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో పైథాన్లో డిఎస్ఏ చేయొచ్చు, బట్ ఏంటంటే వెన్ కంపేర్ టు జావా అండ్ సిపిపి సో ఎగ్జిక్యూషన్ చాలా ఎక్కువ టైం పట్టింది. సో చాలా ఫాస్ట్గా అవ్వదు అనమాట వెన్ కంపేర్ టు జావా అండ్ సిపిపి. ఎందుకంటే సో పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ నేచర్ అనమాట. మీకు తెలుసు పైథాన్లో చూస్తే ఇంటర్ప్రిటేషన్ అనేది జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైం ఫర్ ఎగ్జిక్యూషన్. సో చాలా మంది ఇది చేస్తే బెటర్ అని చెప్తారే కానీ ఎలా చేయాలో చెప్పరు. బట్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఎలా చేయాలి, ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్, స్టెప్ బై స్టెప్గా ఒక కంప్లీట్ ఇయర్లో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. అయితే మీకు జావా కోర్సే కావాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుండి జావా కంప్లీట్గా నేర్చుకోండి. సో ఆ జావా కావాల్సిన కంప్లీట్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. అండ్ పైథాన్ కోసం వస్తే, సో పైథాన్ కోసం మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి. అండ్ మన స్వరూపంలో కూడా పైథాన్ మీద వీడియోస్ చేశాడు. సో స్వరూపన్ ఛానల్లో కూడా పైథాన్ చాలా బాగుంటుంది. సో పైథాన్ అక్కడి నుండి కూడా నేర్చుకోవచ్చు. అయితే ఏంటన్నా వీడియోస్ చూస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుందా? అంత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్సెస్ తెలిస్తే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది వీడియోస్ చూస్తే. బట్ అబ్సల్యూట్లీ రాంగ్. వీడియోస్ చూస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇనీషియల్గా నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదనే వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అండ్ నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి లాజిక్స్ రాయడం నేర్చుకోండి. అండ్ ఇఫ్ ఎల్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎలా యూస్ చేయాలి అనేది మీకు మోర్ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. అండ్ మీరు ప్రోగ్రామ్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. సో నా బేసిక్ సజెషన్ ఏంటంటే ఇప్పుడే కోడింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ చేయండి, లాగిన్ యాజ్ ఏ స్టూడెంట్ కొట్టండి. అండ్ మీకు స్టార్టింగ్ ఇంటర్ఫేసెస్లో మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో సి చేసే వాళ్ళు సి, జావా, సిపిపి, పైథాన్ మీద పైథాన్ చేసే వాళ్ళకి. అండ్ ఇది కంప్లీట్ సో దాని మీద క్లిక్ చేయండి. మీకు లిస్ట్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ 1 by 1 సాల్వ్ చేస్తూ రండి. సో ఈచ్ ప్రోగ్రామ్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ ఎర్న్ చేసే కొద్దీ మీ ప్రొఫైల్లో ఒక బ్యాడ్జ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ బ్రోంజ్ బ్యాడ్జ్ ఉంటుంది, తర్వాత సిల్వర్, గోల్డ్, ఇలా బ్యాడ్జెస్ అనేవి వస్తాయి. సో ఈ బ్యాచెస్ కలెక్ట్ చేయడం వల్ల మీ ప్రొఫైల్ చూడటానికి కూడా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ హైరింగ్ చేసుకునే వాళ్ళు హ్యాకర్ ర్యాంక్ ప్రొఫైల్స్ చాలామంది చెక్ చేస్తారు. బేసికల్గా ఒక డెవలపర్కి కోడింగ్ అండ్ డెవలప్మెంట్ 2 రావాలి. సో డెవలప్మెంట్ అంటే ఏంటంటే సో మీరైతే డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఇలా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. సో ఈ డెవలప్మెంట్ అనేది పక్కా ఒక డెవలపర్కి అయితే ఖచ్చితంగా రావాలి. సో దీన్ని బట్టి కొన్ని జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని. సో మీరు ఖచ్చితంగా మీకైతే డెవలప్మెంట్ రావాలి. సో
నేను ఎలా చేయమని చెప్తానంటే కంప్లీట్‌గా మీరు ఇదే డెవలప్‌మెంట్ చేయండి. ఆండ్రాయిడ్ డెవలప్‌మెంటే చేయండి. వెబ్ డెవలప్‌మెంటే చేయండి అని చెప్పట్లేదు. సో, ఆండ్రాయిడ్ నచ్చిన వాళ్ళు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్. సో, మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏ డెవలప్‌మెంట్ అయితే మీకు సూటబుల్‌గా అనిపిస్తుందో. సో, నాకైతే ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ సూటబుల్‌గా అనిపించింది. సో, నా వెబ్ డెవలప్‌మెంట్ పక్కన పెట్టి ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ మీద కోర్స్ చేశా. అన్న నువ్వు ఎలా చేసావు అని అడిగితే నేను యుడెమీ అనే ఒక ప్లాట్‌ఫామ్ ఉంటది. సో, దాంట్లో కోర్స్ చేసుకొని చేశా. అండ్ మీకు యుడెమీలో బడ్జెట్‌లోనే మీకు కోర్సెస్ అనేవి వస్తాయి. అండ్ చాలా హెల్ప్‌ఫుల్ కూడా. సో, మీకు ది బెస్ట్ వెబ్ డెవలప్‌మెంట్ కోర్సెస్ అండ్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్ కోర్సెస్ అని నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతా. సో, మీరు అక్కడి నుండి మీరు యుడెమీ కోర్స్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యుడెమీలో వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ గానీ, డెవలప్‌మెంట్ కోర్సులు తీసుకుంటే సో, వాళ్ళ దగ్గర నేను లాగిన్ ఐడీస్ కూడా మీరు చేయొచ్చు. అయితే నేను ఇక్కడ చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను అనమాట ఈ డెవలప్‌మెంట్ అనేది. బట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఒక సజెషన్ ఏంటంటే మీరు 100% నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమ్‌లో ఒక 50% అనేది నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఈ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్‌మెంట్‌లో ఏం చేస్తాం? ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో ఏం చేస్తాం? అనేది నేర్చుకోండి. కనీసం 50% అయినా. నేను చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను. నేనైతే సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ చేశా డెవలప్‌మెంట్ కోసం. సో, ఫస్ట్ ఇయర్ అంతా నేను వేస్ట్ చేసేసా. సో, ఇలా మీకు జరగకూడదనే నేను చెప్తున్నా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏది కావాలంటే అది. ఆ డొమైన్‌లోకి మాత్రం వెళ్ళండి. సో, మీకేది సూటబుల్‌గా అనిపిస్తే మీకేది నచ్చితే అదే చేయండి. సో, అన్నయ్య ఇలా చెప్తున్నాడు ఇదే చేస్తాం. లేదా వేరే అన్నయ్య వెబ్ డెవలప్‌మెంట్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ వెబ్ డెవలప్‌మెంట్ చేస్తున్నాడు నేను అదే చేస్తానని కాదు. మీకేది సూటబుల్ అనిపిస్తే అదే చేయండి. నా సెకండ్ సజెషన్. అండ్ థర్డ్‌ది వన్ ఏంటంటే మీరు వెబ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేశారు. సో, కంప్లీట్‌గా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్యారలల్‌గా మీ యొక్క అకాడమిక్స్‌ని కూడా మీరు కవర్ చేస్తూ ఉండాలి. 100% వెబ్ డెవలప్‌మెంట్ సెకండ్ సెమిస్టర్‌లో చేసేస్తే నువ్వు ఫైనల్ ఇయర్ వరకు ఏం చేస్తావు? సో, ఫైనల్ ఇయర్ వరకు చేయాలంటే కుదరదు. మీరు ఫస్ట్ ఇయర్‌లో ఒక 50%, ఒక 30%, 40% నాలెడ్జ్ అయినా గెయిన్ చేస్తే అండ్ ప్యారలల్‌గా మీ అకాడమిక్స్ సీజీపీఏ అనేది ఫస్ట్ ఇయర్‌లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చినంత సీజీపీఏ నెక్స్ట్ ఇయర్స్‌లో రాదు. అండ్ ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో, ఫస్ట్ ఇయర్‌లో సీజీపీఏ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, సీజీపీఏని మెయింటైన్ చేస్తూ డెవలప్‌మెంట్ ఒక 30%, 40% ఆ సెమిస్టర్ అంతా నేర్చుకొని ఏదైతే ఫస్ట్ సెమిస్టర్‌లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుతూ కోడింగ్ చేస్తున్నారో ఆ కోడింగ్‌ని మాత్రం కంటిన్యూ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో, ప్రాక్టీస్ అనేది మీకు ఇంపార్టెంట్. అండ్ ఈరోజు చేసి రేపు వదిలేసారంటే 1 మంత్ మర్చిపోతారు మళ్ళీ మీరన్నీ. సో, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీ చేతిలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అండ్ 50% ఆర్ అబోవ్ 30% నాలెడ్జ్ అనేది డెవలప్‌మెంట్‌లో ఉంది. అంటే ఇప్పుడు మీకు జాబ్ ఇచ్చేస్తారా అంటే నో. జాబ్ అనేది ఇవ్వరు. అండ్ యూ నీడ్ టు పుష్ యువర్ సెల్ఫ్. ఏంటంటే సో, మీరు ప్రోగ్రామింగ్‌కి వచ్చేసరికి డీఎస్ఏ అని వినే ఉంటారు. సో, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో, సింపుల్‌గా ఏంటంటే అరేంజింగ్ ఆఫ్ డేటా అండ్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. అండ్ అల్గారిథమ్స్ అంటే ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ రూల్స్. అయితే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది మీ కోడింగ్ పార్ట్‌లో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తదనమాట. సో, ఏ అల్గారిథమ్ ఎక్కడ యూజ్ చేయాలి? ఏ డేటా స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేయాలని. అయితే నేను డేటా స్ట్రక్చర్ క్వశ్చన్ వచ్చేసరికి నేను ఎటువంటి ఒక సింగిల్ రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు కోర్సెస్ పైన. సో, ఇది ఎలా ఖర్చు పెట్టకుండా సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డీఎస్ఏ ఎలా నేర్చుకున్నాను కంప్లీట్‌గా అనేది నేను ఇప్పుడు నుండి మాట్లాడబోతున్నా. సో, ఏంటంటే మనకి స్ట్రైవర్స్ అని టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్ ఉంటుంది. టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్ ఆయన పేరు విక్రమాదిత్య. సో, డీఎస్ఏలో ఆయన తోపనమాట. సో, ఆయన దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. అది ఎలా నేర్చుకున్నానంటే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తా. అది టేక్ యూ ఫార్వర్డ్ స్ట్రైవర్స్ A to Z షీట్ అని. సో, షీట్‌లో మీకు ఫస్ట్ నేను లెర్న్ బేసిక్స్ నుండి అండ్ మ్యాథ్స్ నుండి సమ్ అరేస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ అలా మొత్తం డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ అల్గారిథమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, నేను డే బై డే ఏం చేశానంటే కన్సిస్టెంట్‌గా ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ వచ్చా. ఒకవేళ నాకు సాల్వ్ చేయడం రాకపోతే అదే వెబ్‌సైట్‌లో పక్కనే యూట్యూబ్ లింక్ ఉంటుంది. సో, యూట్యూబ్‌లో సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ చూసి ఆయనకి అప్రోచ్‌ని చూసి నేను నేర్చుకున్నాను. ఇలా కంప్లీట్‌గా ఆ డీఎస్ఏ మొత్తం షీట్ చేసేసరికి A to Z షీట్ చేసేసరికి కంప్లీట్‌గా మీకు డీఎస్ఏ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఈవెన్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా మీకు డీఎస్ఏ మీద ప్రాబ్లమ్ అడిగారంటే ఖచ్చితంగా సరే ఈ షీట్ నుండి రిపీటెడ్ అయ్యేవి మాక్సిమం వస్తాయి. అబోవ్ 60% అనేవి. ఒకవేళ రాకపోయినా సరే ఒక క్వెషన్స్ మార్చేస్తే స్టోరీ మారుస్తూ ప్రోగ్రామ్స్ అనేవి వస్తుంటాయి. నా సజెషన్ ఏంటంటే నేను ఒక ఫ్రీగా కావాలి, వర్త్ ఇట్ అయి ఉండాలి అనుకుంటే నేను చెప్పిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. స్ట్రైవర్స్ A to Z షీట్ అది. సో, లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రండి. ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే మీకు ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా వచ్చు అండ్ నేను 50% నాలెడ్జ్ అనేది డెవలప్‌మెంట్‌లో గెయిన్ చేశాను అని మీకు కాన్ఫిడెన్స్ వస్తేనే ఈ డీఎస్ఏ స్టార్ట్ చేయండి. సో, నా సజెషన్ ఏంటంటే ఈ డీఎస్ఏని 2-1లో స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. సో, ఏంటంటే ఆ షీట్‌లోనే మీకు ప్రాబ్లమ్ అనేది ఏ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించినది. సో, డీఎస్ఏ ప్రాబ్లమ్స్ చేయడానికి మెయిన్‌గా కొన్ని ప్లాట్‌ఫామ్స్ అనేవి ఉంటాయి. సో, నాకు నచ్చిన ప్లాట్‌ఫామ్ లీడ్ కోడ్ అండ్ గీక్ ఫర్ గీక్స్. సో, GFG అంటారు.
అండ్ చాలా ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. కోడింగ్ నింజాస్, కోడ్ జెఫ్ అని చాలా ఉంటాయి. సో మీకు ఎందులో నచ్చితే అందులోనే మీకు డిఎస్ఏకి సంబంధించిన కాన్సెప్ట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అరైస్ చూసారంటే అరైస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మాత్రం చేయండి. అండ్ ఈ ఈ డిఎస్ఏ అనేది అండ్ అబోవ్ 50% డెవలప్మెంట్ నాలెడ్జ్ అనేది చేయడానికి మీకు సెకండ్ ఇయర్లో చాలా టైం పడుతుంది. బట్ కన్సిస్టెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీగా మీరు చేస్తేనే ఏదైనా అచీవ్ చేయగలరు. ఈ రోజు నుండి ప్రోగ్రామ్ చేసి రేపు వదిలేశారంటే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారనమాట. సో నా సజెషన్ ఏంటంటే కన్సిస్టెంట్ అనేది ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్ గురించి వచ్చేసరికి ఒక చిన్న చెప్తాను. ఒక సాఫ్ట్ స్కిల్ అనుకోండి ఇది. సో కన్సిస్టెంట్ గురించి వచ్చేసరికి మీరు ఒక పని చేయాలనుకుంటున్నారు, బట్ కన్సిస్టెంట్గా ఉండాలనుకుంటున్నారు. సో కన్సిస్టెంట్గా ఉండాలంటే నా చిన్న సజెషన్ ఏంటంటే మీకు లింక్డ్ఇన్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు డే 1లో నేను ఈ పని చేశాను, డే 2లో ఈ పని చేసిన, అండ్ డే 1/30, డే 1/40. సో ఇలా కన్సిస్టెంట్గా డైలీ యొక్క పోస్ట్ పెట్టండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది అండ్ మీ యొక్క వర్క్ని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో మీరు చేసే వర్క్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అండ్ మీ నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది అండ్ మీరు సోషల్ మీడియాలో కూడా ఎడ్యుకేషన్ పరంగా మీరు యాక్టివ్గా ఉన్నట్టే. సో నేనేం చెప్తున్నానంటే మీ యొక్క కన్సిస్టెన్సీ ఇంకా పెరగాలి, మీ కన్సిస్టెన్సీ అనేది అలవాటు అవ్వాలంటే ఈరోజు చేయాలి. సో రేపు పోస్ట్ పెట్టకపోతే చాలామంది అడుగుతారు ఏం చేసావు ఆపేసావు అని. సో ఖచ్చితంగా రేపు కూడా మీరు ఆ పోస్ట్ పెట్టడం కోసం ఈరోజు ఏదో ఒక వర్క్ చేస్తారు. దీన్ని బట్టి మీ కన్సిస్టెన్సీ కూడా పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ సాఫ్ట్ స్కిల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఈ లింక్డ్ఇన్ మెయింటైన్ చేయడం అనేది చాలామంది నేర్చుకుంటే హైరింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ జాబ్ సీకర్స్ అంటే మనలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లింక్డ్ఇన్లో జాబ్స్ కూడా ఉంటాయి, జాబ్ పోర్టల్ అనేది లింక్డ్ఇన్ కూడా. సో లింక్డ్ఇన్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి. సెకండ్ ఇయర్ నుండి లింక్డ్ఇన్ యూస్ చేయడం స్టార్ట్ చేసి పోస్టులు పెడుతుండండి. అండ్ ఇక్కడ వచ్చిన నా సజెషన్ ఏంటంటే మీకు ఎవరైతే తెలిసినా, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో చూసి మీకు హెల్ప్ అయింది అంటే నన్ను ఆ పోస్ట్లో ట్యాగ్ చేస్తే అండ్ నా వల్ల కొంతమంది నెట్వర్కింగ్ అని పెరుగుతుంది అండ్ మీకు కూడా కొంతమంది నెట్వర్క్ పెరుగుతుంది అండ్ నా వల్ల మీకు వస్తుంది అనమాట. సో దీన్ని ట్యాగ్ చేస్తూ వెళ్తే మీకు నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ పెట్టారు, మీకు నచ్చింది, సో వెంటనే హైర్ చేసుకుంటారు తను మిమ్మల్ని. సో చాలామంది ఇదే సెకండ్ ఇయర్లో చాలామంది మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటారు, డీప్ లెర్నింగ్ నేర్చుకుంటారు. ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ ఏ ఇంజనీర్ ప్లేలిస్ట్. ఒకవేళ ఫాలో అయితే ఖచ్చితంగా సరే మీకు ఆ ప్లేలిస్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ట్రస్ట్ మీ ఆ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్ ఉంది. సో వారైతే సెకండ్ ఇయర్లోనే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆ ప్లేలిస్ట్ని విజిట్ అవ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే డిఎస్ఏ స్టార్ట్ చేశారు, వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు అనేది ప్యారలల్గా చేస్తూ ఉండాలి. సో ఎక్కడ ఆపకండి. సో లింక్డ్ఇన్ అనేది నాకు ఇంటర్న్షిప్, ఆండ్రాయిడ్ డెవలపర్ ఇంటర్న్షిప్ రావడానికి నాకు లింక్డ్ఇన్ అనేది చాలా యూజ్ అయింది. సో ఈ లింక్డ్ఇన్ కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, ఒక ఫుల్ లెంత్ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోలో లింక్డ్ఇన్ కోసం కూడా నేను వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయడానికి సో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, హ్యాకర్ ర్యాంక్ లాంటివి, లీడ్ కోడ్ లాంటివి. బట్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? సో ప్రాక్టీస్ లేనిదే మర్చిపోతాం కదా. సో ప్రాక్టీస్ ఏం చేయాలంటే వెబ్ డెవలప్మెంట్ ఇలాంటి డెవలప్మెంట్కి వచ్చేసరికి మనకి ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి. సో మీరు కోర్స్ చేసే టైంలోనే చిన్న మినీ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు అండ్ బట్ మెయిన్ ప్రాజెక్ట్ అవుట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ని మనం రెజ్యూమ్లో షోకేస్ చేసుకోవాలన్నమాట. సో మీరు సెకండ్ ఇయర్ రన్నింగ్ వస్తుంది, థర్డ్ ఇయర్ స్టార్టింగ్లోనే మీ రెజ్యూమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఏం చేయాలంటే మీరు ఒక ఐడియాని అనుకోండి, దట్స్ కాల్డ్ సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనుకోండి. సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉండవు, మీ చుట్టూరు ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక స్టేట్మెంట్ అనుకోండి. మీ చుట్టూరు ఒక ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీ యొక్క మొబైల్ యాప్ కానీ వెబ్ యాప్ కానీ ఒక సొల్యూషన్ అనుకోండి. సో మంచిగా ఐడియేషన్ అనేది చేయండి అండ్ మొబైల్ యాప్ కానీ ఒక వెబ్ యాప్ కానీ క్రియేట్ చేయండి. ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెండు కాదు, ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ చేస్తారో వెబ్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ చేయండి. సో దీని తర్వాత ఏం చేయాలంటే మీరు బాగా రెడీ చేసి ప్రాజెక్ట్ని మినిమల్గా అయినా సరే ఉంచుకున్నారంటే మీకు కొన్ని కాంపిటీషన్ అనేవి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకథాన్స్ అంటారు, కాంపిటీషన్స్ వస్తుంటాయి. సో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో అది మీరు షోకేస్ చేయొచ్చు. దీన్ని బట్టి మీరు హ్యాకథాన్స్కి వెళ్ళి ఫైనలిస్ట్ అయ్యి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు దీనివల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ వర్క్ చేయాలి, ప్రాజెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా టీమ్ వర్క్ చేయాలి. ఎలా చేయాలి, టీమ్ లీడ్ని ఎలా చేయాలి అండ్ గిట్ లాంటి టూల్ని ఎలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్గా అందరు కలిసి చేస్తున్నప్పుడు గిట్ని ఎలా యూజ్ చేయాలి. సో ఇవన్నీ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ని రెజ్యూమ్లో పెట్టుకున్నాక ఈ రెజ్యూమ్ని మెయిన్ ప్రాజెక్ట్ ఒకవేళ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, ఫ్లటర్ డెవలపర్, ఇలాంటి డెవలపర్ రోల్స్ అన్నిటిని కూడా ఇంటర్న్షిప్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఎప్పుడు మనకనేవి మంచి ప్రాజెక్ట్స్ అనేవి మన రెజ్యూమ్లో ఉన్నప్పుడు మాత్రమే. సో టైం పీరియడ్కి వచ్చేసరికి నేను ప్రాజెక్ట్స్ ఎప్పుడు చేయాలంటే పర్ఫెక్ట్ టైం ఏంటంటే P1లో
సో 3-1లో మీ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోండి. 3-1 ప్రాజెక్ట్స్ బిల్డ్ అయిన తర్వాత సో ఇవన్నిటిని షోకేస్ చేయాలి కాబట్టి ఒక రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. సో ఈ రెజ్యూమ్ బిల్డ్ చేసే కోసం కూడా ఒక వీడియో చేస్తా ఒక ఫ్యూచర్లో. అండ్ దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సార్ ATS ఫ్రీ రెజ్యూమ్ అంటారు. సో ATS ఫ్రీ రెజ్యూమ్స్ని ఎలా చేసుకోవాలి, బెస్ట్ టెంప్లెట్స్ ఏంటి, సింపుల్గా ఎలా చేసుకోవాలి, ChatGPTని ఎలా యూస్ చేసి రెజ్యూమ్ తయారు చేసుకోవాలి అనేది నేను కంప్లీట్ వీడియో చేస్తాను. సో డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చి 3-2లో ఏం చేయాలంటే మీకు లింక్డ్ఇన్ అని చెప్పా. సో ఇలాగా బ్లూ లెర్న్ అని ఇలా హైరింగ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి. సో ఈ పోర్టల్స్ని మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి నచ్చిన రోల్స్కి అప్లై చేస్తూ వెయిట్ చేయండి వాళ్ళ ఇంటర్వ్యూలో వచ్చినంత వరకు. అండ్ మీకు ఇన్కేస్ మీకు ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారు, ఫాస్ట్గా నేను హైర్ అవ్వాలి అనుకుంటున్నారంటే 90% అనే ఛాన్సెస్ ఉంటాయి. ఎందులో అంటే స్టార్టప్స్లో. సో మీరు స్టార్టప్స్ చూసుకోండి. స్టార్టప్స్లో మాత్రమే మీ యొక్క రోల్కి అప్లై చేయండి. అండ్ స్టార్టప్స్లో మీకు ఇలా మన ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టార్టప్స్లో. సో మనకి ఎక్స్పోజర్ అనేది స్టార్టప్స్ నుండి మనకి ఎక్కువ పొందొచ్చు. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది స్టార్టప్స్ నుండి. సో స్టార్టప్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. 3-2లో చేయాల్సిన పని. అండ్ ఇవన్నీ అయిపోయినాక మీరు 4-1కి వచ్చేసరికి కామ్గా కూర్చొని మీ దగ్గర అన్ని పర్ఫెక్ట్గా స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని షోకేస్ చేస్తూ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్స్ ఇవన్నిటిని షోకేస్ చేస్తూ మీ దగ్గర రెజ్యూమ్ ఉంది. సో ఇప్పుడు వచ్చిన ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ సార్ ఫైనల్ ఇయర్లో మీకు వచ్చిన ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు తెలిసి ఫైనల్ ఇయర్ 4-1లోనే మీకు ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో నాకు ఏమీ రాదని కూర్చొని అప్పటికప్పుడు నేర్చుకోవడం అనేది చాలా కష్టం. అండ్ ఈ మొత్తం ఇదంతా మనం టెక్నికల్ సైడ్ గురించే మాట్లాడాం. అండ్ ఫైనల్గా ఒక్కటి మిస్ అయింది ఏంటంటే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, ఇవన్నీ ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మనకి ప్లేస్మెంట్స్కి చాలా ఇంపార్టెంట్. అది ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు, ఆన్ క్యాంపస్ అవ్వచ్చు. కొన్ని కంపెనీస్ ఆన్ క్యాంపస్ అడుగుతాయి, కొన్ని క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ కూడా అడుగుతాయి. సో దీనికి ఏంటంటే మీరు 3-2 వరకు మీరు కంప్లీట్గా టెక్నికల్ సైడ్ పర్ఫెక్ట్గా ఉంటే 4-1లో ఒక 2 or 3 మంత్స్ని యూజ్ చేసుకుంటూ మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ ఇవన్నీ పెంచుకోవచ్చు. సో ఇవన్నీ పెంచుకొని అప్పుడు నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేశాక మోర్ ప్రాక్టీస్ మీరు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్కి రెడీగా ఉన్నట్టే. అండ్ ఈ కంప్లీట్ రోడ్ మ్యాప్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. మీరు ఎప్పుడంటే పర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తే, మీరు చేస్తే వస్తుంది, నేను చెప్పడం వల్ల రాదు కదా. సో మీరు పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి, నేను ఆల్రెడీ టైం పీరియడ్స్ చెప్పాను. ఫస్ట్ సెమ్లో ఇచ్చేయాలి, సెకండ్ సెమ్లో ఇచ్చేయాలి, 3-1లో ఇచ్చేయాలి, 3-2లో ఇచ్చేయాలి, 4-1లో ఇచ్చేయాలని చెప్పి నేను పర్ఫెక్ట్గా ఒక టైం ఫ్రేమ్తో చెప్పాను. సో ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్నారో కంప్లీట్గా ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు సూటబుల్గా ఉన్నట్టు షిఫ్ట్ చేసుకోండి. నేను చెప్పినట్టు యాక్సిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మీకు సూటబుల్గా ఉన్నట్టు షిఫ్ట్ చేసుకోండి. సో ఇప్పటి వరకు చూసారు, నా వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.